రోడ్స్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. టోటల్ గా మనకి 100 ప్లాంట్స్ అనేవి టోటల్ గా 1000 యాడ్స్ లో చేసిచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే కూడా రీసేల్ వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కూడా కంపెనీ నుంచి ఏమైనా సపోర్ట్ గేట్ కల్పిస్తాం, సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాం. అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ 1 అవర్ డ్రైవ్ లో రేట్ అంటే చాలా తక్కువ. గజం వచ్చేసి హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు జనగాం టౌన్ కి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో, అలాగే నేషనల్ హైవేకి చాలా దగ్గరలో నేను ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినానండి మీకోసం. అది కూడా జనగాం టౌన్ కి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో, నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుందండి మన ప్రాజెక్టు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ ధర వివరాలు కానీ, లొకేషన్ హైలైట్స్ కానీ నేను మొత్తం వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. సో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేడం, ఇక్కడ మనకు కస్టమర్స్ కోసం ఒక ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకటి చూపిస్తారా? తప్పకుండా మేడం. ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కస్టమర్ కి మేడం ఓకే. నేమ్ బోర్డ్ అంటే కాటేజ్ నెంబర్ 23 అంటే ఇది కాటేజ్. ఎందుకంటే మనకి ఇది టోటల్ గా 1000 యాడ్స్. ఇది టోటల్ గా జాలి ఫెన్సింగ్ అండ్ ప్లాంటేషన్ ఎర్రచందనం పెట్టేసాము. ఇవన్నీ నేమ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇట్లా బోర్డు ప్లాంటేషన్ చేసి బోర్డు కూడా మీరే పెట్టిస్తారా? మేమే పెట్టిస్తాం. మ్యామ్, ఇప్పుడు మనకి ఇది ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాబట్టి రోడ్స్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అలా కస్టమర్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ రోడ్డు గురించి చిన్న క్లారిటీ ఇవ్వరా అండి? ఇస్తాను మేడం. అంటే మన 20-25 ఏ ఫార్మ్ సైట్ లోనన్నా ఇస్తారు. కానీ మేము ఇచ్చేది ఏంటంటే మెయిన్ రోడ్ వచ్చేసేసి 40 ఫీట్ రోడ్ ప్లస్ ఎగ్జిస్టింగ్ లోపల రోడ్స్ వచ్చేసి ప్లాట్లలో రోడ్ వచ్చేసి 33 ఇస్తున్నాము. ఇది ఏంటంటే మేడం ఒక సొసైటీ ఫార్మేషన్ చేసి ఇవనేవి మేము రోడ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మేమంతా టోటల్ గా అన్ని రోడ్స్ అన్ని చేసాము. సో ఇది మన తర్వాత కూడా కస్టమర్స్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా మేము రోడ్స్ అనేవి కూడా సొసైటీ ఫార్మేషన్ చేసి అన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పుడు లోపల కూడా ఒకసారి చూపిస్తారా అండి? మనకి తప్పకుండా మేడం. లోపల ప్లాట్ లోకి వెళ్దాం మేడం. రండి ఒకసారి. మెయిన్ గేట్ ఇది గేట్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తాము, జాలి ఫెన్సింగ్. ఇదంతా కంపెనీయే చేసి ఒక 1000 గజాల ప్లాట్ అనేది గేటు, జాలి ఫెన్సింగ్, స్టోనింగ్, ప్లాట్స్ డిజైన్ గానీ, ఈ గార్డెనింగ్ గానీ మొత్తం అంతా మేమే చేస్తాం మేడం. చేసి 1000 గజాల ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. మనం ప్లాట్ లోపలికి వస్తే సార్, సైడ్ వచ్చేసేసి వెజిటేబుల్స్, ఇటు సైడ్ వచ్చేసి ఎర్రచందన మొక్కలు. ఈ 1000 గజాల ప్లాట్ లో అనేది 40 ఎర్రచందన మొక్కలు, ఫ్రూట్ ప్లాంటేషన్ ఒక 40, వెజిటేబుల్స్ ఒక 20 ఇస్తున్నామండి. టోటల్ గా మనకి 100 ప్లాంట్స్ అనేవి టోటల్ గా 1000 యాడ్స్ లో చేసిచ్చి గేట్ పెట్టి చుట్టూ జాలి ఫెన్సింగ్ ఇచ్చి సీసీ కెమెరా యాక్సెస్ కూడా ఇస్తాము. కాటేజ్ పరంగా వీళ్ళకి ప్లానింగ్ ఏమో 2 BHK ఉంది. మేమే కన్స్ట్రక్షన్ చేసిచ్చి మాకు లీజ్ కి ఇస్తే మేము ఎవ్రీ మంత్ 16,000 అని రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే కూడా రీసేల్ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కూడా కంపెనీ నుంచి ఏమైనా సపోర్ట్? తప్పకుండా మేడం. మా కంపెనీ యొక్క ఎక్సలెన్స్ ప్రాపర్టీ కంపెనీ యొక్క మెయిన్ మోటోనే మాది రీసేల్ సపోర్ట్. తీసుకున్న తర్వాత మేడం ఏ ప్లాట్ అయినా ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఒక 3-4 నుంచి 5 ఇయర్స్ మధ్య వరకు మనం వదిలేసేయాలి ప్లాట్ అనేది. సో ఆ తర్వాత మనకి రీసేల్ అనేది చేసి పెట్టమంటే మేము ఫస్ట్ ఉంటాము. మీరు తీసుకున్న అమౌంట్ కి డబల్ అమౌంట్ అనేది కూడా. తీసుకున్న ప్లాట్ కి మేము ఇచ్చే అంటే ఒకటి ఎమ్యూనిటీస్ పరంగా అనుకోవచ్చు, సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, ఏదైనా కానీ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నప్పుడు కనీసం ఒక 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి కూడా వచ్చి ఇక్కడ ఉండే విధంగా మేము ఏం చేసామంటే మేడం కాటేజ్ అనేది ఏర్పాటు చేసాం. ఇయర్లీ 15 టైమ్స్ అనేది వచ్చి ఇక్కడ స్టే చేసే విధంగా ఉంది. అంటే ప్లాట్ చూసుకోవచ్చు, మేము సెక్యూరిటీ కల్పిస్తాం మేడం, గేట్ కల్పిస్తాము, సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాము ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత. సో ఇవన్నీతో పాటు కస్టమర్ కూడా వచ్చి స్టే చేయడానికి మేము ఒక కాటేజ్ కూడా అందులో కంపెనీ పరంగా ఇస్తాము. సో మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే
కాటేజ్ రావచ్చు, స్విమ్మింగ్ పూల్, పాండ్ టైప్ లో ఇచ్చాము. ఓకే ఫిష్ అవన్నీ కూడా ఓకే. ఉంటది. మేడం ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరికి అంటే రావాలి కస్టమర్స్ చూడటానికైనా అంటే ఆ లొకేషన్స్ ఏంటి, ఎక్కడ ఏ విధంగా ఎట్లా రావాలి? ఇది సరే. మేడం జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మేడం. ఓకే మన సైట్ కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో, హైవేకి వచ్చేసేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మన సైట్ అనేది. మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మెడికల్ సంబంధించిన కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ పోలీస్ బెటాలియన్ అని కోర్టు, హైకోర్టు ది కాలనీ పడుతుంది. జర్నలిస్ట్ కాలనీ కూడా వెరీ నియర్ మన ప్రాజెక్ట్ కి. అంటే చుట్టుపక్కల ఎక్కడో దూరంగా కాకుండా మనకి చాలా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ ఉంది గవర్నమెంట్, ఎక్కడ ఏముందని చెప్తే అన్ని మనకి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది నిజమెంత అబద్ధమెంత కూడా మీరు వెంటనే చూసి తెలుసుకోవచ్చు. ఇంకా అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలండి? అంటే నియర్ బైస్ ఇంకా ఏమేమి ఉంది? అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మేడం, అంటే 3 నుంచి 4 ఇయర్స్ మధ్యలో మనం అనేది డబల్ అయితే చాలా గ్యారంటీ. అంటే ల్యాండ్ పరంగా చూసుకున్నా, చుట్టుపక్కల డెవలప్మెంట్ అంటారా, అది గవర్నమెంట్ పరంగా ఎట్లానో డెవలప్మెంట్ చేస్తుంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ అయినా కాకుండా కానీ మేము ప్రాజెక్ట్ లో చేసే డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ అన్ని ఇప్పుడు దాకా మీరు చూసిందివే, ఇవన్నీ మేము ఇస్తున్నాం. సో మేము రీసేల్ సపోర్ట్ అనేది కూడా మేము అందుకనే 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ మధ్యలో అనేది కూడా మేము డబల్ అనేది గ్యారంటీ అనేది. ఇంకొకటి అంటే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజ్ కూడా ఇక్కడ ఒకటి మనకి వెరీ నియర్ మన సైట్ కి. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే హైలైట్స్ అంటే భువనగిరి, కుమరవెల్లి మల్లన్న టెంపుల్, జైన్ మందిర్, కొలన్పాకలో కోటిలింగాల టెంపుల్ అని, సోమేశ్వర ఆలయం అని చాలా పురాతనమైన టెంపుల్ ఉంది. అటు ముందుకు వెళ్తే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన స్వర్ణగిరి, ఇక ఎయిమ్స్ అనేది మీకు తెలిసిందే, గట్కేసర్లో ఐటీ హబ్, ఇన్ఫోసిస్ కానీ అవి కానీ. సో ఇంకా మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయినా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 1 అవర్ డ్రైవ్ లో అనేది మన సైట్ కి వీకెండ్ లో వచ్చి ఉండి వెళ్ళి చూసే విధంగా అనేది మనకి చాలా చేరువలో ఉంటది. మేడం ఇక్కడ ఫ్లాట్స్ మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అనేసి అన్నారు. అలాగే ఫ్లాట్ సైజ్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రైస్ కూడా ఒకసారి చెప్తారా? అంటే ప్లాట్ సైజెస్ అనేవి 1000 యాడ్స్, టోటల్ గా 1000 యాడ్స్. కానీ ఇంకా చిన్నగా కూడా తీసుకోవాలంటే 500 యాడ్స్ కూడా మేము చిన్న బిట్లు కూడా చేస్తాము. 500 యాడ్స్ అంటే ఇక కొంచెం చిన్న చిన్న ఒక 300 యాడ్స్ అట్లా కూడా ఉన్నాయి మనకి. ఇక రేట్ అంటే చాలా తక్కువ, ఓకేనా. గజం వచ్చేసి 4500 మాత్రమే, 4500 ఓన్లీ. ఇప్పుడు 4500 అంటున్నారు కదా మేడం గజ, ఆ 4500 ఇప్పుడు ఇవన్నీ ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా? దానికి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఇస్తారా? ఎక్స్ట్రా చార్జెస్ అంటే ఏముండవు మేడం. ఈ 4500లోనే ల్యాండ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా చార్జెస్ అంటే రిజిస్ట్రేషన్ అనేది యాజ్ యూజువల్ మనము చేయించుకునేది. కస్టమర్ అంటే యాడ్స్ ని బట్టి ఎన్ని యాడ్స్ తీసుకుంటే అన్ని యాడ్స్ అనేది కస్టమర్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేది పెట్టుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ చార్జెస్ ఏం చేయము, అన్ని ఫ్రీ ఎమ్యూనిటీస్. అకామిడేషన్ కూడా చూపించిన సౌకర్యాలన్నీ కూడా ఈ 4500 గజం అంతే మేడం, అంతే. మీరు ప్రాజెక్ట్ అంతా కూడా చూసారు కదా అండి. ఇంత తక్కువ ధరలలో ఇలాంటి లొకేషన్ లో మనకు ఆ ప్రాజెక్ట్ దొరకటం అనేది చాలా కష్టం అండి. పైగా కంపెనీ వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్స్ లో ఎలాంటి కాంప్రమైజ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు దాకా మొత్తం చూసారు కదా, డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయినాయి. అసలు మీకు సైట్ విజిట్ చేయాలన్నా కూడా డైరెక్టర్ నెంబర్, నీరజ గారి నెంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద. సో మేడం కి ఎనీ టైం మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి అడగచ్చు. సో ప్రతి కంపెనీ వాళ్ళు మనకు ఫ్లాట్స్ అనేది అమ్ముతారు కానీ మళ్ళీ రీసేల్ అంటే ఎవరు ముందుకు రారండి. సో కంపెనీ వాళ్ళు మనకు ఆ భరోసా కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి ప్రాపర్టీ అస్సలు మిస్ చేసుకోకండి. మీరు మధ్యలో ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి.